నమస్కారం. వెల్కమ్ టు చిన్ని ప్రపంచం. దిస్ ఈస్ చిన్ని నాయుడు. మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే మీకు ప్లాన్స్ చూపిస్తానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. సో ఐ కేమ్ అప్ విత్ ద ప్లాన్స్. ఏవైతే మాకు అప్రూవల్కి హెచ్ఓఏ అప్రూవల్కి వెళ్ళి నెక్స్ట్ టౌన్షిప్ ఆఫీస్కి అప్రూవల్కి వెళ్ళినాయో అవన్నీ ప్లాన్స్ చూపించాలని అనుకున్నాను కదా. సో దట్స్ వేర్ ద వీడియో ఈజ్. సో యాక్చువల్గా ఈ ప్లాన్స్ వచ్చి ఫస్ట్ మనం ఎవరైతే కాంట్రాక్టర్ని హైర్ చేసుకుంటామో అంటే సార్ట్ చేసుకుని ఎవరి బడ్జెట్ వైజ్ మనకి క్లియర్గా ఉంది. బడ్జెట్ ఒకటే చూడకూడదు, చీప్గా చేసేస్తా అని చాలామంది అంటారు, కానీ వెదర్ దే ఆర్ లైసెన్స్డ్ ఆర్ నాట్, ప్రాపర్లీ లైసెన్స్డ్ ఆర్ నాట్. కొంతమందికి ఆర్కిటెక్ట్ ఉండరు, వాళ్ళు సపరేట్గా మళ్ళీ వర్కౌట్ చేయాలి. అండ్ కొంతమందికి రిటైనింగ్ వాల్లో ఎక్స్పీరియన్స్ ఉండదు, బట్ దే సే లైక్ వీ విల్ డూ ఇట్. నిజంగా వాళ్ళు చేస్తారా లేదా అనేది మనం రీసెర్చ్ చేసుకోవాలి. సో యూజువల్గా ఏంటంటే కాంట్రాక్టర్ రివ్యూస్ కంటే కూడా నేనేమనుకుంటా అంటే చుట్టూ ఒకవేళ ఎవరైనా అతనితో చేయిస్తూ ఉంటే ల్యాండ్స్కేపింగ్ కానీ లేకపోతే ఎనీ అదర్ కన్స్ట్రక్షన్ మీరు ఫిజికల్గా చూస్తే దెన్ గో విత్ ఇట్ అనేది నా సజెషను. So we went through lot of like landscapers and finally we finalized, because మా neighborhood లోనే కొన్ని houses చేసిన అతన్ని we saw the landscaping what he did and we kind of liked it and కొంచెం బడ్జెట్ ఎక్కువ అయినా కానీ మేము చూసాం కాబట్టి, ఫిజికల్గా అతను చేసిన వర్క్ ప్రాజెక్ట్స్ చూసాం కాబట్టి వీ హైర్డ్ హిమ్. అతను ఫస్ట్ ఒక ప్లాన్తో వచ్చారు. ఆ ప్లాన్లో ఏంటంటే నేను అనుకున్నట్టు కొన్ని చేంజెస్ చేయాల్సి వచ్చింది. తర్వాత అప్రూవల్ అంటే టౌన్షిప్ ఆఫీస్కి పంపించేటప్పుడు ఆ స్మాల్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్స్ వీ నీడ్ టు హ్యావ్, లైక్ అది చిన్న చేంజెస్ చేసి వాళ్ళు మళ్ళీ మ్యాప్ ఏదైతే ప్లాన్ ఉందో అది ఆర్కిటెక్ట్తో చేయించి వాళ్ళు టౌన్షిప్కి అప్లై చేశారన్నమాట. ఫస్ట్ హెచ్ఓఏ నుంచి మనకి రావడానికి ఒక 45 days ఎక్స్పెక్ట్ చేయాలి మనం. అంటే 15 to 45 days అంటారు, ఈ మధ్యలో వస్తుంది. బట్ ఏదైనా రిక్వైర్మెంట్స్ అంటే వాళ్ళకి ఏమన్నా మార్పులు చేంజెస్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో డ్రైవేలో మేము ఫుల్గా డ్రైవే కాంక్రీట్ చేయాలి ఎక్స్టెన్షన్ అనుకున్నాం. దే ఓన్లీ సెట్ లైక్ నో ఇది వర్కౌట్ అవ్వదు, ఓన్లీ 2 feet అంటే 2 sides అయితే 4 feet కంటే ఎక్కువ ఎక్స్టెండ్ చేయడానికి ఉండదు, ఒకే సైడ్ అయితే 3 feet చేయాల్సి వస్తుంది. సో టోటల్లీ అప్ టు యూ, మీరు రెండు వైపులా ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారో ఒకవైపు ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారో అది అప్ టు యూ. బట్ లైక్ మ్యాక్సిమం యూ కెన్ గో ఫర్ 4 feet అని చెప్పారు. ఆ చేంజ్ చేసి ఇంకొకటి కూడా మేము ఒకటి స్క్వేరిష్గా బ్యాక్ డోర్కి వెళ్ళే ప్యాత్ ఉంటుంది, అది స్క్వేరిష్గా వేసుకున్నాం. అది కూడా దే డినైడ్ ఇట్ అండ్ దే హ్యావ్ టు హ్యావ్ లైక్ ఓన్లీ పర్టికులర్. అండ్ దెన్ వీ ప్లాన్ ఫర్ సిట్టింగ్ ఏరియా. ఆ సిట్టింగ్ ఏరియా అప్రూవ్ అయింది. సో అలా చేంజెస్ ఏవైతే పంపిస్తామో వాళ్ళు మళ్ళీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి మనకి చేంజెస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మేము అప్రూవ్ చేయట్లేదు అని చెప్పి పంపిస్తారు. సేమ్ వే టౌన్షిప్కి పంపించిన తర్వాత మాకు ఎక్కువ కాంప్లికేషన్స్ రాలేదు. యాక్చువల్గా ఏంటంటే ఓన్లీ థింగ్ ఏంటంటే డ్రైనేజ్ది వాళ్ళు ప్లాన్ పంపించలేదంట. సో దానికోసం డ్రైనేజ్ సిస్టమ్ది ప్లాన్ పంపించలేదు. ఒకసారి మళ్ళీ పంపించమని ఒకటి వచ్చింది లెటర్. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఫ్యూ ప్లాన్స్ ఏంటంటే వాటర్ ఎక్కువ కన్జంప్షన్ చేస్తాయి ఈ ప్లాన్స్, వీఆర్ నాట్ అప్రూవింగ్ అని లైక్ అంతే. ఐ థింక్ లైక్ 2 or 3 పంపించారు, అవి చేంజ్ చేసాము. అదర్ ట్రీస్ ఏంటంటే మా కాంట్రాక్టర్ హిమ్సెల్ఫ్ లైక్ మేము ఆరెంజ్ అడిగితే ఓన్లీ లైట్ గోల్డిష్ ఆర్ వైట్ ఉన్నాయి, వేరే కలర్స్ లేవు అని చెప్పారు. సో వీ హ్యావ్ టు లుక్ ఫర్ దెమ్, ఎందుకంటే స్టిల్ ఇఫ్ దట్ ట్రీ ఈజ్ అవైలబుల్ ఇన్ అవుట్ సైడ్ అంటే వాళ్ళ ఇన్వెంటరీలో ఉంటాయి మోస్ట్లీ. వీళ్ళు కొన్ని నర్సరీలు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి అందులో ఉన్నవి చెప్తారు. వీఆర్ లుకింగ్ ఫర్ 1 particular ఆరెంజ్ ఫ్లవర్స్ కావాలి అని. అవి దొరికితే కనుక డెఫినెట్గా వీ విల్ బై అవర్ సెల్స్ అండ్ కీప్ దమ్ దేర్. సో ఐఎమ్ కీప్ లుకింగ్ ఆఫ్టర్ దాట్. అది అయిపోతే మోస్ట్ అప్రూవ్ అయిపోయినట్టే. బట్ ఇక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ పర్మిట్స్ అంటే ఈ ప్రాజెక్ట్ నేనే చేస్తున్నాను అని వాళ్ళు టౌన్షిప్కి మళ్ళీ అప్లై చేస్తారన్నమాట. హూ ఎవర్ కాంట్రాక్ట్ అంటే మనకి ప్లాన్ వరకు అప్రూవ్ అయింది,
వీళ్ళు కాంట్రాక్టర్ తీసుకెళ్ళి ఆర్కిటెక్చర్ దగ్గర ప్లాన్స్ వేయించి మళ్ళీ వాళ్ళు టౌన్షిప్కి అప్లై చేస్తారు. టౌన్షిప్ వాళ్ళు కూడా మినిమం ఉంటుంది అనమాట వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు వేరే ఆర్కిటెక్ట్ దగ్గరికి పంపిస్తారు. ఎందుకంటే రిటైన్ వాల్ అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. ఎంత లోతు తవ్వాలి అంటే ఆ గ్రేడింగ్ని బేర్ చేయాలి, అది హోల్డ్ చేయాలి అంటే పర్టికులర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో అది వాళ్ళు వేరే ఆర్కిటెక్ట్ దగ్గరికి ఫార్వర్డ్ చేస్తారు. సో ఇట్ టేక్స్ లైక్ అండర్ 45 days టు 50 days అనుకోండి. అంటే ఇన్ బిట్వీన్ అవుతుంది కానీ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ లైక్ 45 days. అండ్ ప్లాన్స్ చేంజెస్ తప్పితే మాకు పెద్ద ఇష్యూస్ రాలేదు. అక్కడి నుంచి కాంట్రాక్టర్ వస్తే కాంట్రాక్టర్ ఇప్పుడు వరకు ఏంటంటే మనకి ఫిజికల్గా ఆ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్స్ట్రక్షన్ అప్రూవల్ అయినట్టు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కాంట్రాక్టర్ తనే చేస్తున్నట్టు ఇంకొక అప్లికేషన్ ఇవ్వాలన్నమాట పర్మిషన్ కోసం. వాళ్ళు దాన్ని అప్రూవ్ చేస్తే అప్పుడు ఫిజికల్గా వర్క్ స్టార్ట్ అవుతుంది. అది వీ డోంట్ నో హౌ లాంగ్ ఇట్ టేక్స్, వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. అందుకనే చెప్పాను ఇట్స్ నాట్ లైక్ స్మాల్ వీడియో టు ఫినిష్ విత్ ఎ సింగిల్ వన్. సో దట్స్ ద థింగ్. అయితే ఇది నేను ఈ ప్లాన్స్ షేర్ చేసుకుంటాను. ఇంకా ఆలస్యం ఎందుకు అందులోకి వెళ్ళిపోదాము. దిస్ ఈస్ ద ప్లాన్. సో ఇది ఏదైతే కనబడుతుందో ఇది మా హౌస్ అన్నమాట. ఇది గరాజెస్ అంటే ఒకటి, ఈ గరాజ్ ఒకటి, ఇది ఒకటి. మేము చేయించాలనుకున్న ల్యాండ్స్కేపింగ్ వచ్చి ఫ్రంట్ యార్డ్ ఇదంతా చేయించాలి. అండ్ కోర్ట్ యార్డ్ అని చెప్పాను కదా ఇక్కడ వస్తుంది. అండ్ సైడ్ యార్డ్ ఇక్కడ ఇటు సైడ్ యార్డ్స్, ఇది బ్యాక్ యార్డ్. ఇది ఫస్ట్ ఇనీషియల్గా మా కాంట్రాక్టర్ తన ఐడియాతో తీసుకొచ్చింది ఏంటంటే, మేము ఫస్ట్ చెప్పాం ఈ ఏదైతే స్టేజ్ లాగా రావాల్సింది ఇక్కడ రావాలి, స్విమ్మింగ్ పూల్ ఇటు రావాలి అని చెప్తే తన ఐడియాతో ఏం చేశాడంటే నార్త్ ఈస్ట్లో ఈ స్టేజ్ తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇది స్ట్రెయిట్ లైన్ వస్తుంది, యాజ్ వెల్ మాకు కొంచెం ఈ క్రాస్ అంతా మన హిల్ అనమాట. ఇది కలిసి వస్తుంది స్టేజ్ అటు వెళ్ళిపోతే. ఎందుకంటే రిటైన్ వాల్కి ఆబ్వియస్గా ఈ స్టేజ్ సపోర్ట్ చేస్తుంది. సో యూ విల్ గెట్ మోర్ స్పేస్ అని. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇష్యూ నార్త్ ఈస్ట్లో మనకి హైట్ రాకూడదు అంటారు కాబట్టి ఇది ఇటు రావాలి, ఇది ఇటు రావాలి అని మేము చాలా స్ట్రిక్ట్గా చెప్పాం అనమాట. సో వీ కేమ్ అప్ విత్ దిస్ ఇలా క్రాస్గా వచ్చింది గోడ. బట్ స్టిల్ వీఆర్ ఓకే విత్ దాట్. ఇవన్నీ ప్లాన్స్ వస్తాయి. పగోలా అని చెప్పాను కదా, అంటే ఇది పందిర్లాగా వస్తుంది అనమాట. అంటే మనకి వుడెన్ పందిరి వేస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఇదేమో మన మండపంలా వస్తుంది అన్నమాట. బేసిక్గా దాన్ని గజీబో అంటారు. ఇవి ప్లాన్స్ బాటమ్ లైన్లో వేసుకొచ్చాడు ముందు. బట్ ఐ వుడ్ లైక్ టు మూవ్ ఇన్ టు ద హియర్. ఇవి ఏంటంటే సిట్టింగ్ ఏరియా వస్తుంది. అండ్ ఇది ఫ్రంట్ యార్డ్. ఫ్రంట్ ఎంట్రన్స్ మాకు ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఈ ఫ్రంట్ ప్యాటియో ఇది, ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది హౌస్కి. ఇక్కడంతా ఇవి ప్రస్తుతానికైతే టైల్స్ అనుకుంటున్నాము, చూడాలి. ఇదంతా కాంక్రీట్ వస్తుంది. ఇక్కడ ఒక ట్రీ, ఇక్కడ ఒక ట్రీ, ఇక్కడ ఒక ట్రీ, ఇక్కడ మేజర్ బిగ్ ట్రీస్ వస్తాయి. ఇలా ప్లేస్ చేసినవి అన్ని ట్రీస్. బేసిక్గా ఇవన్నీ ట్రీసే. ఇవి కాకపోతే ఏంటంటే ట్రాపికల్ మన మామిడి, జామ అలాంటి ఫ్రూట్ ట్రీస్ రావాలని కోరిక. సో వీ రిక్వెస్టెడ్ దెమ్. ఇది యాక్చువల్గా ప్లాన్ తీసుకొచ్చారు, బట్ స్మాల్ చేంజెస్ అని చెప్పాను కదా. అండ్ ఈ ప్లాన్లో ఉన్న ట్రీస్ అనమాట, వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ట్రీస్. బట్ వీ మోడిఫైడ్ మోస్ట్ ఆఫ్ దెమ్ విత్ అవర్, అంటే నాది కిడ్స్ది మోస్ట్ సెలెక్షన్. వాళ్ళు కిడ్స్ సెలెక్ట్ చేసి నేను సెలెక్ట్ చేసి మోడిఫై చేసి పంపించాం. ఐ థింక్ లైక్ 90% ఆఫ్ దెమ్ ఆర్ దేర్. లైక్ ఓన్లీ 2 మారినట్టు ఉన్నాయి మేము చెప్పింది కాకుండా. బట్ కొన్ని కలర్స్ కూడా మారినాయి. ఐ విల్ షో ద లేటెస్ట్ ప్లాన్ ఆఫ్ ఇట్. లేటెస్ట్ ప్లాన్లోకి వస్తే కన్వీనియంట్గా ఉంటుందని మీ సైడ్ పెట్టి చూపిస్తున్నాను. యాక్చువల్గా చూసారా, ఈ ప్లాన్స్ అన్నీ వెనక్కి మూవ్ అయిపోయినాయి. ఫస్ట్ ఇక్కడ వేసుకొచ్చాడు కదా, అవన్నీ వెనక్కి మూవ్ అయిపోయినాయి. ఎందుకంటే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ దెమ్ హియర్. సో దట్ ఏంటంటే లైటింగ్కి కానీ లేకపోతే స్పేస్ కన్జ్యూమింగ్ కానీ ఎక్కువ ఛాన్స్ ఉండదు. ఇక్కడ అయితే మనకి ఇక్కడ అదంతా ప్లేస్ వస్తుంది. అండ్ లేటర్ ఆన్ వీ కెన్ కీప్ అందర్ రో. ఇక్కడ నేను వెజిటేబుల్స్ వేయాలని ప్లాన్ చేస్తున్నాను ప్రస్తుతం. ఇది ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి, అంటే ఫ్యూచర్లో స్విమ్మింగ్ పూల్ పెడదామని ఈ ప్లేస్ వదిలేసాము. అండ్ ఇది మండపం లాగా వస్తుంది. అండ్ దేర్ ఈస్ ఎ ప్లాంట్ అనమాట. అతను చెప్పాడు సైకస్ ప్లాంట్ పెట్టించాలని, నేను ప్లాన్ చేస్తున్నాను. ఇది గజీబో వస్తుంది. అండ్ ఇది పగోలా.
ఇక్కడ ఏంటంటే అవుట్ సైడ్ కిచెన్ వస్తుంది. నాకేంటంటే మెయిన్గా ఇండియన్ ఫుడ్ అంతా స్మెల్లీగా ఉంటుంది కదా, ఫిష్ క్రాబ్, అందులో మా కిడ్స్కి నాకు చాలా నాన్ వెజ్ చాలా ఇష్టం అనమాట. సో ఆ స్మెల్స్ అవన్నీ ఎస్కేప్ అవడానికి యాక్చువల్గా మేము సెకండ్ కట్టించుకుని ఉంటే సెకండ్ కిచెన్ పెట్టించుకుందాము అనుకున్నాము. బట్ కట్టించడం కుదరలేదు. అండ్ ఇక్కడ సెకండ్ కిచెన్ లేదు కాబట్టి అవుట్ సైడ్ కిచెన్లో మోస్ట్ కుకింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అందుకని బయట అవుట్డోరే కానీ ఫుల్ సైజ్ ఆఫ్ కిచెన్ పెట్టించాలని ప్లాన్. సో ఇవన్నీ shrubs వస్తాయి. అండ్ ఫ్రంట్ ప్యాటియో చూసారా, ఇది మోర్ క్లియర్గా ఉంది కదా ప్లాన్. ఇది అప్రూవ్ అయిన తర్వాత అనమాట. ఇదంతా రోడ్ వస్తుంది, ఇదంతా కామన్ ఏరియా. దే మెయింటైన్ దిస్ ఏరియా, వీ డోంట్ నీడ్ టు టచ్ ఎనీథింగ్ హియర్. ఇది అవర్ డ్రైవే. అండ్ ఇగో ప్లాన్స్ అవన్నీ ఇక్కడ యాజ్ వెల్. మళ్ళీ ప్లాన్లో మొత్తం ట్రీస్ అవన్నీ ఇచ్చారు. అండ్ స్పెసిఫిక్గా ఏమేమి మెన్షన్ చేస్తున్నారో అవన్నీ ఎక్కడికక్కడ స్పెసిఫికేషన్స్, అంటే వాట్ దే ఆర్ యూజింగ్ అనేది వీళ్ళు పెట్టారు. ఈ సిట్టింగ్ ఏరియా ఐ లవ్ ఇట్. అండ్ ఫ్యూచర్లో నాకు ఇది కూడా డెవలప్ చేయాలని ఉంది. ఇక్కడ ఏదైనా సిట్టింగ్ బెంచ్ చేసి కొంచెం పెద్ద ట్రీ, అంటే ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ద లోకల్ ఫారెస్ట్ రిస్ట్రిక్షన్స్. ఏదైనా అమెరికన్ ప్లాంట్ చాలా బిగ్ అండ్ ఫ్లోరల్ ఏదైనా పెట్టాలని కోరిక. ఇవన్నీ ఫ్లోరల్ ప్లాంట్స్ అండ్ సీజనల్ ఫ్లోరల్ ప్లాంట్స్, అంటే ప్లాంట్స్ కాదు ట్రీస్ యాక్చువల్గా ఇవన్నీ. బట్ సీజనల్లో వీ మేడ్ ష్యూర్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఫాల్, రైట్ రోబో? ఎక్కువ లీవ్స్ ఫాల్ అవ్వని ట్రీస్, యాజ్ వెల్ యాజ్ స్ప్రింగ్ రాగానే ఫుల్గా ఫ్లవర్స్ ఇచ్చే ప్లాంట్స్ ట్రీసే మేము ఎక్కువ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఇవి shrubs మోస్ట్ లైక్లీ డ్రౌట్ రెసిస్టెంట్ ఉంటాయి. అంటే అలోవెరా కానీ లేకపోతే అలాంటి ప్లాంట్స్ ఏవైతే లెస్ వాటర్ కన్సంప్షన్ ఉంటుందో అలాంటివి ఉంటాయి. ఒక చోట హైబిస్కస్ కూడా వచ్చింది, మందార పూలు ఉంటాయి, ఇంకా గన్నేరు పూలు, కరివేరు, ఇలాంటి కొన్ని నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. దే ఆర్ లైక్ ప్రెటీ మచ్ యూజ్ ఇన్ కాలిఫోర్నియా, మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ దే హ్యావ్. సో అలాంటి ఎక్కువ ఇండియన్ ఆరిజిన్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ కూడా బాగుండేవి సెలెక్ట్ చేసాము. సో ఇంకా డీటెయిల్కి వెళ్తే కనుక ఇవన్నీ ఏంటంటే వాటర్, అదే మనకి డ్రైనేజ్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ మోర్ డీటెయిల్ అనమాట. ఇదంతా వాటరింగ్ సూవర్ సిస్టము, డ్రైనేజ్ సిస్టమ్. ఏంటంటే ప్లాంట్కి లోపల వేర్లు పెరుగుతాయి కదా మనకి, దానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే బబ్లర్ అంటే హెడ్స్, వాటికి వాటర్ ఇన్సైడ్ నుంచి వాటర్ ఇచ్చేవిస్తున్నాము కొన్నిటికి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ షీట్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే వేళ్ళు గోడ పక్కనకి వచ్చినాయి అనుకోండి మొక్కలు, ఆ వేళ్ళు అలా స్ప్రెడ్ అయిపోకుండా లిమిటెడ్ ఏరియాలో కిందకి వెళ్ళిన తర్వాత అప్పుడు స్ప్రెడ్ అవుతాయి అనమాట. అందుకని దిస్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. అండ్ అగైన్ దిస్ ఇస్ గజీ లైటింగ్ది. ఇది లైట్స్, ఎలక్ట్రిసిటీ, ఎక్కడెక్కడ వైరింగ్ వస్తుంది అవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ 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 క్లాస్ అవే ఫ్రమ్ హియర్, అంటే ఎలక్ట్రిసిటీ ఎక్కడెక్కడ వెళ్తుంది అదంతా ప్లానింగ్ ఇది. ఇక్కడ ఫ్రంట్ ఏరియాలో కొన్ని లైట్స్ వస్తాయి, ఇక్కడ వస్తుంది లైట్, ఇక్కడేమో వాల్లోనే వస్తాయి. అంటే వాక్ పాత్ మనకి నైట్ టైం కూడా చీకటిగా ఉండకుండా వస్తాయి అన్నమాట. అండ్ గజిబుల్ వస్తాయి, ఎక్కడ వస్తాయి అలాగా ఎక్కడెక్కడ వైరింగ్ వస్తుంది, సర్క్యులేషన్స్ అన్నీ ఇందులో ఇచ్చే ప్లాన్లో. అగైన్ బల్బ్స్, ఇది అది ఐ థింక్ లైక్ ఇన్సైడ్ భూమిలోంచి వాటర్ సప్లై అయ్యేది. ఇదేమో చెప్పాను కదా, ట్రీకి ఎక్కువ రూట్స్ బాగా పెరిగిపోయి గోడలోంచి వెళ్ళకుండా, అంటే వాల్స్కి డ్యామేజ్ లేకుండా పెరగడానికి ఇవి మస్ట్ అండ్ షుడ్ అనమాట. సర్టన్ డెప్త్ ఉండాలి అండ్ దే షుడ్ నాట్ గ్రో ద డీప్ టు. అలాంటివి వేసి అప్పుడు ట్రీస్ వేస్తారనమాట. దట్స్ వై ఐఎమ్ వెయిటింగ్ టు నాట్ టు ప్లాంట్ ద ట్రీస్ యట్. ఇదేంటిది ఎక్విప్మెంట్ లెజెండ్ అన్నాడు, కానీ వాళ్ళు ఏ ఎక్విప్మెంట్ యూస్ చేస్తారు టు డూ దట్ అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ డోర్ పగలగొడతారు, ఈ గోడ పగలగొట్టి వాళ్ళు వాడినంతసేపు
ఈ డోర్ ఓపెన్గా ఉంటుంది, అంటే ఫెన్స్ లాంటిది వేస్తారు. ఎప్పుడు వాళ్ళకి కావాలో అప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటారు. అండ్ దెల్ కీప్ ఏ ప్రైవేట్ బాత్రూమ్, రెస్ట్ ఏరియా టైప్లో వాళ్ళే క్యారీయింగ్ ఉంటాయి కదా, అలాంటి రెస్ట్ రూమ్ తీసుకొచ్చి సమ్వేర్ హియర్ పెడతారు. కామన్ ఏరియాకి టచ్ చేస్తూ ఎక్కడా మనం పెట్టకూడదు. ఇట్స్ మోస్ట్ రిక్వైర్డ్ థింగ్ ఏంటంటే డ్రైవ్లో పెట్టకూడదు, కామన్ ఏరియాలో పెట్టకూడదు అనమాట. అండ్ రోడ్ ఆబ్వియస్గా పెట్టకూడదు, ఆల్ నో దాట్. ఇక్కడ ఈ ఏరియాల్లోనే, మన ఏరియాల్లో. అండ్ ఇంకొక మస్ట్ అండ్ షుడ్ థింగ్ ఏంటంటే నేబర్కి బాధగా ఉండకూడదు. అందుకే మనకి ఫస్ట్ ఈ ప్లాన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మీ నేబర్స్ నుంచి కూడా సిగ్నేచర్స్, అంటే మీరు ఏ స్ట్రక్చర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో దానికి మాకు అబ్జెక్షన్ లేదు అని నేబర్స్ నుంచి కూడా సిగ్నేచర్స్ తీయించుకుని రమ్మంటారు అన్నమాట. మనకి హెచ్ఓఏ అప్లై చేసేటప్పుడు మీ నేబర్స్కి ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు, మీ చేసే అప్గ్రేడ్స్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ కానీ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్, యూ షుడ్ నాట్ హ్యావ్ అనీ అబ్జెక్షన్ అని చెప్తారు. అది మనం అప్లై చేయాలి. అది కూడా ఒక డాక్యుమెంటేషన్ అన్నమాట. సో వీ హ్యావ్ టు హ్యావ్ ద పర్మిట్. సో ఇది మన ప్లాన్. సో అదే మీ ప్లాన్స్ చూసావా? ఈ ప్లాన్స్ని బట్టి మన ఫిజికల్ ఏదైతే వర్క్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇంకా ఎవ్రీ టైమ్ లైక్ దే అప్గ్రేడ్, అంటే ఒక్కసారి కాంక్రీట్ ఫ్లోర్ వేసిన తర్వాత అలాగా ఏది బై స్టెప్ ఏది వెళ్తారో అవన్నీ నేను వీడియోలో అప్గ్రేడ్ చేస్తాను. సో ఏంటంటే దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. ఇందులో ఏమన్నా క్వశ్చన్స్ ఎవరైనా కనుక ల్యాండ్స్కేపింగ్ త్రూ వెళ్తే కనుక మీరు క్వశ్చన్స్ మీరు రాయొచ్చు. నేను ప్రాబబ్లీ ఐ లవ్ టు ఆన్సర్ దెమ్. అంటే టు మై నాలెడ్జ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ ద నాలెడ్జ్ టువర్డ్స్ దట్, I'll enquire. Even if I don't know, I enquire the contractor, I enquire the people who knows well, I enquire them and I'll try to answer your questions on it. So మీ కామెంట్స్ డెఫినెట్గా మీరు, అంటే మీకు ఏమైనా క్వశ్చన్స్, అంటే యూఎస్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి ల్యాండ్స్కేపింగ్ క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ సెండ్ లైక్ కామెంట్ ఇన్ మై వీడియో. అండ్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ బెల్ ఐకాన్ నొక్కితే తెలుసు కదా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఐ థింక్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ projects too. At the same time, it's a good memories to my lifetime. Please encourage my videos and please subscribe. Thanks a lot. And next video lo inkoka vishayanni share cheskuntaను. Until then, tata bye bye, see you.